నా తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ గురించి తప్పుగా మాట్లాడితే ఒక్కొక్కడే అంత చూస్తానంటూ చెప్తోంది నందమూరి సుహాసిని. నందమూరి సుహాసిని తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరైనా అసత్యం మాట్లాడినా, ఇబ్బందులు పెట్టినా సహించేది లేదంటూ మండిపడుతోంది సుహాసిని. నా తమ్ముడు రాజకీయాల్లోకి రావాలనుకుంటే వస్తాడు. నా తమ్ముడు గురించి ఎవరు మాట్లాడాల్సిన అవసరం లేదు. మరి ఖచ్చితంగా తారక్ రావాలనుకుంటే తప్ప ఆయన్ని ఎవరు కూడా బలవంతం చేయరు. అలాంటిది ఆయన్ని ఇబ్బంది పెట్టేటువంటి పని మేమెప్పుడూ చేయమంటూ చెప్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు మన నందమూరి వంశాన్ని ఎంతో గొప్ప పేరు తీసుకొచ్చారు. ఆయన స్థాయి ఎక్కడో ఉంది. మరి అలాంటిది ఆయన్ని అవమానపరిచేటువంటి హక్కు కూడా ఎవరికీ లేదు. జూనియర్ ఎన్టీఆర్‌ని కనుక ఎవరైనా ఏమైనా అంటే అసలు మరి నాకైతే చాలా చిర్రెత్తుకొస్తుందని వాళ్ళ మీద మరి పర్సనల్‌గా చర్యలు కూడా తీసుకోవాల్సొస్తుంది. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్‌ని ఎవరు అగౌరవపరిచినా అయితే ఊరుకునే సమస్య లేదంటూ మండిపడుతున్నట్టుగా తెలుస్తోంది. కాబట్టే ఈ విషయాలు కూడా ఎంతో వైరల్ అవుతోంది. మొత్తానికి సుహాసినికి తన తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ప్రాణం. అందుకే జూనియర్ ఎన్టీఆర్ గురించి రాజకీయంగా నెగెటివ్‌గా మాట్లాడే వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా. ఎన్టీఆర్‌కి ఇదంతా కూడా చాలా చిన్న విషయం. ఎన్టీఆర్ రావాలనుకుంటే ఆయన ఖచ్చితంగా నేరుగా వచ్చే మాట్లాడతారు. అలా ఆయన పేరు చెప్పుకొని అసత్య ప్రచారాలు చేయాల్సినటువంటి అవసరం ఎవరికుందో మరి వాళ్ళు తగ్గి వెడితే మంచిదే అంటూ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్‌కి సంబంధించి చాలా విషయాలైతే వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా విషయం తెలుసుకొని కాస్త సైలెంట్‌గా ఉన్నట్టుగా అయితే తెలుస్తోంది. అందుకే ఇప్పటికే తనకి సపోర్ట్ వస్తున్నటువంటి సుహాసినిని గ్రేట్ అని మెచ్చుకుంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.